మరి స్థానిక కాపరి రెవరెండ్ డాక్టర్ కమదాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి స్త్రీల సమాజ పెద్దలు, ప్రత్యేకించి సూర్యాపేటలోని ఈ పోస్ట్ కమిటీ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల నుండి ఎక్కడ ప్రాంతాల నుండి రాజధానులుగా ఈ సందోత్సవ సందర్భంలో యేసు ప్రభుల వారు మన జీవితాల్లో, మన దగ్గర ప్రాంతాలలో ఆయన చేసేటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఆనందిస్తూ మరొకసారి ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మనం రేపు చేయవలసిన పని ఇంకా వచ్చేటువంటి 50 సంవత్సరాల్లో గొప్ప సమూహాన్ని ఈ 50వ సంవత్సరాలకు చేసేటువంటి ప్రయత్నం అమోఘమైంది. అందును బట్టి నేను ప్రభునందు ఈ యొక్క కార్యవర్గాలంతా దాచి బయటికి చెప్పండి. 4 చేతులుంటే నేను చూపెట్టిన తర్వాత 4 చేతులు ఎలా ఉంటాయి, చివరిలో చూపెట్టాను 4 చేతులు. హలో ఇంకా బాధ కదా, అక్కడికి బయటకు వెళ్ళిపోవాలి, దేవుని దగ్గర చేయాలి. రెడీ? హలో ఇక్కడ మనం ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తూ కూడా సహాయపడుతున్నారని నమ్ముతున్నాను. అవి మన పరిస్థితి. అప్పుడు మిషనరీలు చేసినటువంటి దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు రోడ్లు లేవు, బస్సులు లేవు, మరి ఎలక్ట్రిసిటీ లేదు, మంచినీళ్ళు లేవు. 10వ తరగతి ముగించుకున్న తర్వాత, 11వ తరగతి ముగించుకున్న తర్వాత స్లేటర్స్ అనేటువంటి మిషనరీస్, మెరీలు స్లేటర్ అని, ఆల్బర్ట్ స్లేటర్ అని, వాళ్ళు 22 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతంలో సేవ చేసి విసిగిపోయి నువ్వు ఎక్కడైనా ఉద్రామానికి పోయి మేము సేవ చేయాలనుకుంటున్నాం అని చెప్పి వ్యత్యాసాలతో రాబట్టి వాళ్ళని పిలిచారు. నాకు తెలియదు కేఎం గారు అందరూ ఆయన వాళ్ళు పిలిచారు, కొద్దిగా పైసలు ఎక్కిపోన్నాడు. అది ఎందుకంటే బస్సు, అది జనగాం నుంచి అక్కడికి 22 కిలోమీటర్లు, 4 గంటల ప్రయాణాలు. వెళ్ళాను, 7 గంటలు దిగాను. దిగిన తర్వాత భోజనం పెట్టారు, ఉదయం 5 గంటలకు లేపారు, 7 గంటలకు మళ్ళీ భోజనం పెట్టారు, రాత్రి భోజనం పెట్టిన తర్వాత ఆ మిసెస్ దగ్గర ఏం చేసిందంటే ఒక బకెట్ తీసుకొచ్చింది, నీళ్ళున్న బకెట్ తీసుకొచ్చి దాని చేతికి ఇచ్చింది. ఇచ్చి ఒక చిన్న కవర్ సోప్ ఇచ్చింది, దాని మీద డెబ్బో సోప్, అది మెడికేటెడ్ సోప్ ఇచ్చి బయటికి పోయాయిగా అది వాళ్ళే పట్టుకుంటాయి, వాళ్ళే కూడా పట్టలేస్తున్నారు, వాళ్ళే అపార్ట్మెంట్ చేశారు, అన్ని చేసుకొని పట్టుకున్నారు. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలా? నేను పట్టణంలో వచ్చిన వాడు గ్రామాలకు వెళ్ళాను, తల్లి గ్రామాలైనా నేను ఏదో ట్రాన్స్ఫర్ చూడకుండా ఇంట్లో పోయామంటే మళ్ళీ గ్రామం నాకు తెలియదు. పట్టణాల్లో ఉన్న గ్రామం పెద్దలకి ఏంటి బకెట్లో నుంచి సంబంధించి బయటకు పోమని బయటకు వెళ్ళి చూస్తే పెద్ద వర్షం ఉన్నాయి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలందరూ రోగాలతో వచ్చారు. ఇక్కడ చిన్నపిల్లలందరికీ సేవింగ్స్ ఉన్నాయి, తెచ్చుకున్నది ఉన్నాయి, బాగా చీపు కాకుండా వాసన మా దగ్గర దగ్గరకు వెళితే మనకు మూడు పెడుతుంది. అటువంటి పనికి కంప్యూటర్ ఆన్ చేసుకొని నేను ఈ పని చేసేదనుకున్నాను. ఒకసారి పెట్టిపోయాను. కానీ కరుణ జాతి చేత మరిచి అవకాశం అనే బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం తెలియదు. వీరి పరిస్థితులన్నీ కూడా దిగజార్చే పరిస్థితులే ఉన్నాయి. వీళ్ళ పరిస్థితులన్నీ కూడా దుఃఖానికి విషయానికి తీసుకొని పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళలో ఏంటి ఉదాహరణ, వీళ్ళ ముఖాలను తలెత్తి ఈ సంతోషం ఏంటి, దీనికి రహస్యం ఏంటి అని వాళ్ళందరూ ప్రశ్నించి దాన్ని తెలుసుకొని మీ వరే నేను యొక్క రాజకీయ పాల్గొనడానికి వాళ్ళు ప్రస్తుతులైనారు. ఈ యొక్క వాక్య భావం, ఈ వాక్య భావం మీరు చాలా అందరికీ తెలిసిన చదివారు. పని ఇది 2వ సిద్ధాంతంగా నేను అంటున్నాను. ఆయనను గర్వించదు, ఇదిగో దుష్టవ్యాపారం, అందుకు ఆయన చేయించాలి వారి నుంచి నా నీకు శుద్ధుల చెప్పగా తక్షణమే వారి దృష్టిలో శుద్ధి అయ్యారు. అప్పుడు ఎవరితో ఏ నిమిషంలో వస్తుంది ఆయన వెళ్ళి వారి సాక్షాత్మై దేహమును జాగ్రత్తని మోక్షించిన ప్రాణాలను సమర్పించమని వారితో చెప్పారు. ఇది దేవుడు పడ్డాడు. ఈ భాష చెప్పాలి. ఆ రోజునే మహాభారత
బ్లెస్ 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 ఎవరు కోరుకుంటారు బ్లెస్ బ్లెస్ అంటే నువ్వు కోరుకుంటున్నా గాడ్ బ్లెస్ యూ అంటే గాడ్ బ్లెస్ యూ చెప్పండి గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఈ మాట